అందరికీ వందనాలండి. గత వారం మనం ఒక మాటతో వర్తమానాన్ని ఆరంభించుకున్నాం. ఆయన మన జీవితంలోకి అనుమతించిన వాటిని మనం అంగీకరిస్తున్నామా? వ్యక్తిగతంగా నా జీవితంలోకి అనుమతించిన వాటిని అవి ఏవైనా సరే నేను అంగీకరిస్తున్నానా, తిరగబడుతున్నానా? నేను ఆయన మన జీవితంలోనికి రావడానికి కొన్ని పరిస్థితులను ఆయన అనుమతించారు. అందులో ఒకటి గత వారం చెప్పుకున్నాం, ప్రూనింగ్ అని, కత్తిరించడం అని. ఈ దినాన్న మరో మాట జ్ఞాపకం చేస్తాను. విశ్వాసి అంటే రక్షించబడిన తరువాత తప్పు చేస్తే దెబ్బలు తగులుతాయి. దేవుడు న్యాయవంతుడు. లోకంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే రేపు తీర్పులోకి ఎడతారు, శిక్ష వస్తుంది వాళ్ళకి. మరి దేవుని పిల్లలమైన మనం తప్పు చేస్తే అదే తప్పులు చేసే అవకాశం ఉంది, లేదనద్దు. దానికి రాదగిన శిక్ష దేవుడు ఇస్తాడు. ఈ శిక్ష అంటే మనం చనిపోవడానికి కాదు, మనల్ని సరిచేయడానికి, మన లోపాల విషయం పశ్చాత్తాపడడానికి, మన పొరపాట్లను మనం వదిలిపెట్టుకోవడానికి, మనం నిలిచి ఉన్న అతిక్రమంలో నుంచి వెలుపలికి రావడానికి. ఇంగ్లీష్లో దీన్ని చాస్టైజ్మెంట్ అంటారు. ఇందుకోసం ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. పన్నెండవ అధ్యాయం. ఏడు, 8 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవాకు షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకునేది గనుక నేను వారిని నాశనం చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారిని దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులైనటకును ఎంత భేదమునదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ప్రార్థన చేసుకుందాం. నీతిగల న్యాయాధిపతివైన మా పరలోకపు తండ్రి, వేల్పులలో నీకు సమ్ముడెవ్వరూ లేడని మేము నిన్ను ఆరాధిస్తున్నాం. మీ నిత్య సంకల్పంలో మీ ప్రియకుమారుని ద్వారా మా ఎడల మీరు చూపించిన అవ్యాజ్యమైన ప్రేమ కొరకై తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన వారని,
మేము రక్షించబడిన మీదట మా జీవితాల్లోనికి వచ్చిన అవమానం కానీ, సమస్య కానీ, నింద, బాధ, దుఃఖం, నష్టం ఇవన్నీ మేము అంగీకరించలేని మనసు కలిగిన వాళ్ళంగా ఉన్నాం. క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అనుమతించిన ప్రతి విధమైన శిక్షణ కొరకు, తగిలిన ప్రతి దెబ్బ కొరకు తల వంచి నీవు ఎన్నడూ అన్యాయం చేయలేదని, మీరు చేసిన సమస్తం న్యాయమేనని ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో మేము రొట్టెలో ద్రాక్షరసంలో పాలొందడానికి కార్యం చేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పన్నెండవ అధ్యాయం, అదే రాజు దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చాను. దేవుడు రెహబాము రాజ్యం మీదకి ఐగుప్తు రాజైన షీషకు రావడానికి అనుమతించాడు. మన మీదికి వచ్చే ఏదైనా దేవుని అనుమతి చొప్పునే వచ్చింది, దానికి కారకులం మనమే. షీషకును దూషించక్కర్లా, దేవుణ్ణి ప్రశ్నించవలసిన అవసరం లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవడం అవసరం, మనల్ని మనం పరీక్షించుకోవడం అవసరం. ఇక్కడ రాసిన 2 మాటలు బాధాకరమైనవి. విసర్జించి అనే మాట మొదటి వచనంలో, ద్రోహము చేసి అన్నది 2వ వచనంలో. మనం దేవుని వాక్యాన్ని విసర్జించిన వారు దేవునికి ద్రోహం చేసిన వాళ్ళం. ఏర్పరచబడిన జనాంగమే కావచ్చు, దేవుని ఎరిగిన వాళ్ళమే కావచ్చు, కానీ నేటి శిక్ష వెనుక, నేటి అవమానం వెనుక, నేడు పరిష్కారం కాకుండా మిగిలిపోయిన ప్రతి సమస్య వెనుక మన లోపమే ఉందని, మన తప్పిదమే ఉందని, మన పొరపాటే ఉందని, మన ద్రోహమే ఉందని మనం విసర్జించిన పరిస్థితులు ఉన్నాయని మనం అంగీకరించాం. కానీ అంగీకరించి తీరితే ఆయన అనుమతించిన సమస్తం మనల్ని సరిచేయడానికే. ఇది మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం దేవునికి మహిమగాను, మనం సరిచేయబడే ఆయన రూపంలోకి రావడానికి, లోకము అపవాది సిగ్గుపడడానికి మన పశ్చాత్తాపం కారణమవుతాయి. ఆలోచిద్దాం. ఇదే సంగతి రాజుల మొదటి గ్రంథంలో కూడా రాస్తుంది, చూడండి.
14వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకున్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి. యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజు నగరం యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. దీనికి ముందు షమయా అనే ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? చూడండి ఏం చెప్పాడు. 5వ వచనం. ప్రవక్త అనే షమయా, ఇక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రవక్త అయిన షమయా రెహబామునొద్దకును శిక్షకునకు భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల వద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శిక్షకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను మిమ్మల్ని అవమానం చేతికి అప్పగించడానికి, అపజయం చేతికి అప్పగించడానికి, నష్టం చేతికి అప్పగించడానికి, దోచుకుని పోయేవారి చేతికి అప్పగించడానికి మీరే కారకులు. కారణం, మీరు నన్ను విసర్జించారు కనుక. దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా మనుషులను ఆశ్రయించడం, దేవుని స్థానంలోనికి ధనాన్ని తెచ్చిపెట్టడం, దేవుని కంటే పారంపర్య ఆచారాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం, లోకంలో ఉన్న వారి యొక్క ఆచారాలను తెచ్చి మన భక్తికి ముడివేయడం, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యం ఇచ్చింది ఆయన, యారోబాముతో యుద్ధాన్ని మాన్పింది ఆయన. కానీ ఎంత చేసినా ఆయనను మరచి, ఆయన వాక్యాన్ని విసర్జించి, ఆయనకి ద్రోహం చేసి, ఆయన వెళ్ళగొట్టిన వారి యొక్క సమస్త పాపం ఆయన ఇచ్చిన వాగ్దాన దేశంలో వీళ్ళు చేశారు. దేవుడు చూడడం లేదని అనుకోకండి. ఆయన కంటికి దాగగలిగిన సృష్టం ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నవాడు. చూసి మనలను శిక్షకు అప్పగిస్తాడు, దెబ్బలు తగలటానికి అప్పగిస్తాడు. ఇది చావడం కోసం కాదు, సరిచేయడం కోసం. ఈ నష్టం మనకు బుద్ధి రావడం కోసం. దీనిని అంగీకరించే మనసు శరీరానికి ఉండక, ఖచ్చితంగా మనం ఒకరి మీద కష్టాన్ని పెంచుకుంటాం, బాధని పెంచుకుంటాం. వారి మీద తీవ్రమైన ద్వేషాన్ని మనం ఎప్పుడు అవకాశం వచ్చిందో తీర్చుకుందాం అనుకుంటాం. కానీ
మన బుద్ధిహీనతను బట్టి దేవుడు అనుమతించాడని మాత్రం అనుకో. అక్కడ రాస్తాడు, నన్ను సేవించడానికి భూరాజులను సేవించడానికి గల వ్యత్యాసం మీకు తెలియడం కోసమే దీన్ని నేను అనుమతించా. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను కూడా ఎత్తుకొని పోయాడు. మొత్తం ఒట్టిపోయింది ఖజానా, ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. యెరూషలేము దోచుకోబడింది, దేవాలయం కొల్లగొట్టబడింది. ఊహించండి ఇప్పుడు ఎవరిని బట్టి? రెహబాము అతని ప్రజలను బట్టి. దీనికి వచ్చిన శిక్ష ఇది. ఇటు శిక్షకు నిజంగా మేము పాత్రులమే అని మనం అనగలవా? కానీ ప్రజలు ఏమన్నారో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. ఇది మనం చేయగలుగుతున్నావా? దేవా, నా వ్యక్తిగత జీవితంలోకి నువ్వు అనుమతించిన ప్రతి నష్టం దగ్గర నువ్వు న్యాయస్థుడివే. నా జీవితంలోకి అనుమతించిన ప్రతి అవమానం దగ్గర నువ్వు న్యాయస్థుడివే. నా జీవితంలోకి మీరు అనుమతించిన ప్రతి విధమైన బాధ వద్ద, అవమానం వద్ద నీవు న్యాయస్థుడివే అని వారు తమను తాము తగ్గించుకున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వారు తమ గర్వాన్ని విడిచిపెట్టారని, వారు తమ అహంకారాన్ని విడిచిపెట్టారని, దేవుని పాదాల మట్టుకు వారు వంగారని. అందుకే కింద రాస్తాడు చూడు, వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను గనుక. అది ఇది ఉందా మన జీవితంలో? లేదు. ఎవరైనా వచ్చి మన దగ్గర కూర్చుంటే వాళ్ళతో మనం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. మన పలకరింపు వేరుగా ఉంటుంది. వాళ్ళకిచ్చే ఇన్ఫర్మేషన్ వేరుగా ఉంటుంది. మౌనంగా ఉండలేం. దేవుడు ఎందుకు చేస్తున్నాడో అనే సందేహాన్ని వాళ్ళ అంతరంగంలో కూడా చొప్పించే ప్రయత్నం చేస్తాం. అంతేగాని దీని వెనుక ఖచ్చితంగా నా పొరపాటు ఉంది, నేను తీసుకున్న పొరపాటు నిర్ణయం ఉంది, నేను భ్రమపడిన అనుభవం ఉంది, ఆయనకు సముడెవరూ లేరు అని తెలిసినా నేను అనేకమైన వాటిని ఆయనతో సమంగా చేశాను గనుకనే ఇవాళ ఈ తప్పులో, ఈ శిక్షలో నేనున్నా. ఇది మనం అంగీకరించవలసిన సంగతి. ఆలోచించండి. నేను మిమ్మను మరో చోటికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. దయచేసి ఇదే దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. రెహబాము గురించి రాశాడు. అతడు తన మనసు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక. చాలండి. ప్రజల పరిస్థితి అతని జీవితంలోనికి రావడం మాత్రమే కాదు, కానీ అతను చేసిన పని కూడా ఉంది ఇక్కడ. రాజు తప్పిపోయాడు, ప్రజలు తప్పిపోయారు, సందేహం లేదు. అందుకు ఈ శిక్షకు దేవుడు అనుమతించాడు. ఊరకనే అనుమతించడు. దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన ఏం చేసినా న్యాయవంతుడు. మన లోపాలు మనం గుర్తించాలని అనుమతిస్తాడు. అంతేగాని ఆయన మనం చావాలని కోరుకోడని గుర్తుపెట్టుకోండి. శిక్షించి మనం తగ్గించుకుని పశ్చాత్తాపడిన వెంటనే ఎలా రెస్పాండ్ అయ్యాడు?
యెహోవా వాక్యం షమయాకు ప్రత్యక్షమై, వెళ్ళు, వారు తమను తాము తగ్గించుకొని గనుక నేను వారిని నాశనం చేయక. ఆయన నన్ను కఠినముగా శిక్షించినే కానీ మరణమునకు అప్పగించలేదు అని రాసుకుంటాడు కీర్తనకారుడు. కఠినంగా శిక్షించాడే కానీ మరణానికి అప్పగించలేదు అంటే నన్ను ఒక తండ్రి శిక్షించినట్టుగా శిక్షించాడు. నేను బోధించబడాలని, నేను సరిచేయబడాలని ఆయన నాకు అనుమతించిన దీన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. అంగీకరించగలమా? పాత నిబంధన గ్రంథంలోనూ కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ చాస్టైస్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది, లేదనుకో ఉంది. నేను పాత నిబంధనలోకి కొంచెం మేము తీసుకుని వెళ్ళాక మళ్ళీ కొత్త నిబంధన దగ్గరికి వస్తాను. దయచేసి మీరు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన శిక్షించాడా? తృణీకరించవద్దు. ఆయన గద్దించాడా? విసిగిపోవద్దు. పిల్లలు తప్పు చేస్తారు. నాన్న ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? బెత్తం తీసుకోడా? ఖచ్చితంగా బెత్తం తీసుకుంటాడు. చచ్చేట్టు కొడతాడా? కొట్టడు. బాధ తెలిసేటట్టు కొడతాడు. తప్పు అర్థమయ్యేటట్టు కొడతాడు. ఎందుకని? నువ్వు బాగుపడాలని, నేను బాగుపడాలని. అంతేగాని మనం చావాలని కొట్టడు ఏ తండ్రి. మన కోసం తన ప్రాణమే పెట్టినవాడు, మనల్ని అంతగా ప్రేమించినవాడు, మన నిమిత్తమై బలి అయినవాడు, మన నిమిత్తమై తిరిగి లేచినవాడు, మన నిమిత్తమై పునరుద్ధానుడైనవాడు, నేటికి మనతో ఉన్నవాడు, మన క్రియలన్నిటినీ చూసి మనం ఆయన్ని విసర్జించడాన్ని గమనించి మనం హెచ్చించుకుని గర్విష్ఠులమ కాగా ఆయన చూస్తూ ఊరుకోడు. మన మాటలు తొందరపడి మాట్లాడేస్తాం. ఎంత తొందరపడి మాట్లాడతామో అర్థం కాదు. ఎవరిని లెక్క చేయం, ఎవరినైనా సరే విసిరేస్తాం. ఇవన్నీ దేవుడు చూడడం లేదనుకుంటున్నారా? బహిరంగంగా విసిరేయకపోవచ్చు, రహస్యంగా మనం చేసే సంగతులు ఏమిటి? ఇతరుల ప్రస్తావన మనకు అవసరమా? ఇతరుల వ్యక్తిగత జీవితాలు మనకు అవసరమా? ఇతరుల గురించి కలుసుకోగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి? కేవలం మనం సరికావడానికి మాట్లాడుకున్నామా? మంచిది. కానీ వాళ్ళని తక్కువ చేయడానికి మనం మాట్లాడుకుంటే, వాళ్ళని అవమానించడానికి వాటిని హేతువుగా చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీవు పలికిన ప్రతి మాట, నీవు చేసిన ప్రతి పని ఆయన తీర్పులోనికి తెస్తాడు అని అంటే ఖచ్చితంగా భూమి మీదే మనకు దెబ్బలు తగులుతాయి. మరో చోటుకు కూడా వెళదాం రండి. ద్వితీయోపదేశకాండం 5వ
8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్టు శిక్షించునో అట్లే నీ దేవుడు యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. తర్వాత వద్దాం అక్కడికి. ఒక తండ్రి తన బిడ్డలను ఎలాగూ శిక్షిస్తాడో అలాగే యెహోవా తన వారిని శిక్షించేవాడు అనేది మనం ఖచ్చితంగా ఆయన దైవత్వంలో నుంచి నేర్చుకోవాలి. తప్పైపోయిందని ఊరకని అనుకుంటే అవదు. తప్పైపోయిందని ఇలా అంటే అవదు. నిజంగా వాటిని విడిచిపెట్టుకుంటే, వాటి విషయమే పశ్చాత్తాపడితే, వాటి విషయమే బలమైన నిర్ణయం తీసుకుంటే, అందులో నుంచి నువ్వు బయటకు వస్తే ఆయన తప్పకుండా తన బెత్తాన్ని ఆపుతాడు. సందేహమేం లేదు. తరువాత వచ్చిన చూడండి. ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును. చాలండి. ఇప్పుడు నీలోకి ఏం రావాలి? దేవుని భయం రావాలి. ఆయన ఆజ్ఞలో నడుచుకుంటాననే నిర్ణయం రావాలి. నాన్న, ఇంకెప్పుడు తప్పు చేయను నాన్న. ఈసారి తప్పు చేస్తే మీ ఇష్టం, మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం అని అంటే ఏ తండ్రి కొట్టడం ఆపడో చెప్పండి. నేటి దినాల్లో క్రైస్తవ్యంలో అసలు దేవుని పిల్లలకు ఏ కష్టం రాదని, రాకూడదని బోధించే బోధలున్న ఈ కాలంలో దేవుని పిల్లలైన వారు, దేవుని సేవకులైన వారు, దేవుని పరిచారకులైన వారు, దేవుని స్వార్థికులైన వారి జీవితాల్లోని కూడా ఇవన్నీ వస్తున్నప్పుడు ఆయన ఎవరని మనం అర్థం చేసుకోవాలి? శిక్షించే తండ్రి. అంటే శిక్ష ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నా కొడుకు రా అని చెప్తుంది. ఇదే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరిచారు. అందుకని తిరగబడుతున్నారు. అందుకని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అందుకనే దేవుని సార్వభౌమ చిత్తాన్ని అంగీకరించలేక తిరగబడి ఏం దేవుడు లేండి, ఎందుకు చేస్తాడో ఏంటో ఏం అర్థం కాదు అనకండి. నీ లోపం ఏమిటో నువ్వు అర్థం చేసుకోవడం కోసమే, నీ తప్పిదం ఏమిటో అర్థం చేసుకోవడం కోసమే దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. ఆయన ఊరకనే శిక్షించడు. మనం మేలు చేసిన వాళ్ళకి కీడు చేసేవాళ్ళం. మేలు చేసిన వారి మీద ఎందుకు ద్వేషం పెట్టుకుంటామో మీకు తెలీదు. వారిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతామో మీకు అర్థం కాదు. మీరు శరీరానుసారులుగా మారిపోవడం వల్ల, మీరు అపవాదికి లోబడిపోవడం వల్ల, మీరు లోక పద్ధతిలో నడవడం వల్ల మేలు చేసిన వారికి కీడు చేయడం కోసం మీ వంతు ప్రయత్నం మీ చేత వాడు చేయిస్తున్నాడనే సత్యం మీకు తెలీదు. ఆకాశం నుంచి మన్నా కురిసింది, బండ నుంచి నీరు వచ్చింది, కానీ వారు అప్పుడే మర్చిపోయారు. ప్రతిసారి వారు తిరగబడ్డారు.
వారు సణిగారు రాస్తాడు, వారు వ్యభిచరించారని రాస్తాడు. అంటే దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోయే మనిషి ఒక సమస్య వద్ద గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ పక్కన పెట్టి ఇది ఒక్కటే తప్పు, దేవుడు చేయట్లేదు అని ఆయన మీద తిరుగుబాటు చేసేటప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన మన కొరకు చేయవలసిన సమస్తం చేశాడు. అదే కదా ఆరాధనలో మనం విన్నాం. ఆయన చేయవలసింది ఇంకేం మిగిలిలేదు. నిత్య సంకల్పం చొప్పున నిత్యమైన జీవితానికి, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. తీర్పు నుండి కాపాడాడు, నరకం నుంచి తప్పించాడు. ఇవన్నీ చేసి భూమి మీద మీరు నాకు సొత్తు అయిన ప్రజ అన్నారు. కానీ మనం మాత్రం ఆయనకు తగినట్లుగా ప్రవర్తించడం లేదు. మనం ఎవరినో ఒకరిని భుజాన వేసుకుని ఎవరి పక్షానో ఒక పక్షంగా మారిపోయామే కానీ మనం దేవుని పక్షంగా లేం. దేవుని పక్షంగా మనం లేకపోవడం వల్ల మనకు తప్పనిసరిగా తగులుతాయి దెబ్బలు, సందేహం ఏమీ లేదు. రెహబాము తగలలేదా? తగిలినాయి. హిజ్కియాకి తగలలేదా? తగిలినాయి. ఎవరికి తగల్లా? మోషేకు తగలలేదా? తగిలింది. నువ్వు మరలా ఊసెత్తొద్దంటాడు ఆయన. అడుగు పెట్టడానికి అవకాశం కూడా ఆయన ఎంతైనా న్యాయవంతుడు. తప్పు నాలో ఉందయ్యా, నీలో లేదు. పొరపాటు నాలో ఉందయ్యా, నీలో లేదు. నువ్వు ఏం చేసినా న్యాయవంతుడివే. ఇక్కడికి మనం రావాలి. ఆ రొట్టె ద్రాక్షరసం చెప్పే సందేశం ఏమిటో తెలుసా? ఆయన నీ కొరకు చేసిన త్యాగం. ఆయన సత్యస్వరూపి అయ్యుండి, న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అయ్యుండి నీ స్థానంలో నా స్థానంలో మరణించినవాడు, మనతో ఒక నిబంధన చేసినవాడు, మనకు నిత్యత్వాన్ని అనుగ్రహించినవాడు, యూదులతో సమాన వారసత్వాన్ని ఇచ్చినవాడు, క్రీస్తు అనే శిరస్సుకు అవయవాలుగా దేహంగా మనల్ని చేసినవాడు. ఇంకేం చేయాలి? సమస్యలా ఉంటాయి, ఒక రోజుకు పోతాయి. ఏం జరిగినా మన మేలు కోసం జరిగిస్తాడు ఆయన. తప్పేమి చేయడు. ఆయన అనుమతించిన ప్రతి విధమైన బాధ వెనుక తండ్రి ప్రేమ ఉంది. ఆయన అనుమతించిన ప్రతి శిక్ష వెనుక ఆయన నిత్య సంకల్పం ఉంది. దీన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి అంటూ 11వ అధ్యాయంలో ఇలా అన్నాడు. 31, 32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాం. రేపటి దినం యావత్ మానవ జాతికి పాపంలో నుంచి వెలుపలికి రాకుండా, రక్షకుడిని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా ఉన్న కారణం చేత కలగబోయే తీర్పుందే. ఆ తీర్పులో మీకు ఏమాత్రం పాలు పంపులు లేవు గనుక, ఆ తీర్పులోనికి మీరు రారు గనుక ఇక్కడే శిక్షించబడుతున్నారని చెప్పాడు. మనకు తగిలే ప్రతి దెబ్బ, మన మీదకు వచ్చిన ప్రతి అవమానం, మనుషులు మనల్ని అపార్థం చేసుకున్న ప్రతి పరిస్థితి వెనుక దేవుని అనుమతి ఉంది. అందులో నా లోపం ఉంది, నా పొరపాటు ఉంది.
నేను తీసుకున్న నిర్ణయాలు, నేను అనుసరిస్తున్న భక్తి నా ఇష్టానుసారమైందే కానీ లేఖనానుసారమైంది కాదు. లేఖనానుసారమైంది అయితే నాకు ఈ దెబ్బలు తగిలేవి కావు. నేను ఆయన చిత్తం కంటే ఆయన చిత్తాన్ని తోసివేసి మనుషుల ఉద్దేశానికి నేను లోబడ్డాను గనుక నాకు ఈ దెబ్బలు తగిలాయి అని మీరైనా నేనైనా పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. పాత నిబంధన గ్రంథంలో మరో మాట రాసి ఉంది. దయచేసి మీరు అక్కడికి రండి. కీర్తన గ్రంథం 94వ కీర్తన. పదకొండు, 12, 13 వచనాలు. 94వ కీర్తన 11, 12 చూద్దాం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట తవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి. చాలండి. తండ్రి శిక్షించినట్టుగా శిక్షించేటువంటి ఈయన శిక్షలో మనకు లభించేది ఏమిటో చూడండి. 1 బోధ. We are going to learn so many lessons by the chastisement. శిక్ష వల్ల మనకు లభించే అత్యుత్తమమైన వర్తమానం, బోధ, సందేశం. ఎవరిని గురించో చెప్పాలి అనే మనసు ఉంది, కానీ చెప్పడానికి మనసు రావట్లేదు. ఎవరినో ఎత్తి చూపించడానికి నాకు మనసు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అదేమిటంటే దేవుడు మన వ్యక్తిగత జీవితంలోనికి అనుమతించిన సమస్తం మనకు బోధించే పాఠాలు ఏమిటి? మనం ఏం నేర్చుకోవాలి? ఆలోచించండి ఒకసారి. మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా తప్పులు చేస్తాం కదా. మనం కూడా గర్విస్తాం కదా. మనం కూడా ఇతరులకు నష్టం కలిగించేట్టుగా మాట్లాడతాం కదా. మనం కూడా ఇతరుల సాక్ష్యాన్ని హత్య చేయడానికి కారకులు అవుతాం కదా. మనం కూడా అన్నం పెట్టిన చేతిని నరికే ప్రయత్నం చేస్తాం కదా. దేవుడు చూస్తూ ఊరుకుంటే ఆయన న్యాయవంతుడు ఎలా అవుతాడు? ఆయన ఎప్పుడు చూస్తూ ఊరుకోడు. ఆయన తప్పనిసరిగా తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షిస్తాడు. అలా శిక్షిస్తాడు, ఇందులో సందేహం లేదు. అలా గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనం అంతర్ముఖులం అవుతాం. ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు నేను చేశాను, ఏ లోపం జరిగింది నా వల్ల ఎవరు నష్టపోయారు, నేను ఎవరి బాధకు కారకుడైనాను? ఆలోచించండి ఒకసారి. తెలియకుండా ఏం చెయ్యం, స్వయాన్ని వెంబడిస్తూ చేస్తాం. తెలియకుండా ఏం చెయ్యం, మన అహంకారాన్ని బట్టి చేస్తాం. తెలియకుండా ఏం చెయ్యం, మన మోమాటాన్ని బట్టి చేస్తాం.
తెలియకుండా ఏం చేయం, మనుషుల ఒత్తిడిని బట్టి చేస్తాం. అంటే దేవుని చిత్తం కాదని తెలిసి ఉండి కూడా వీటన్నిటికీ మీరు నేను తల వంచినప్పుడు దెబ్బలు తినొద్దా? తప్పనిసరిగా దెబ్బ తినాల్సిందే. కొట్టకుండా ఆయన విడిచిపెట్టడు, తప్పకుండా కొడతాడు. మన మేలు కోసమే మనం ఎన్ని లెసన్స్ నేర్చుకోవాలి, అన్ని లెసన్స్ నేర్పుతాడు. బైబిల్లో నుండి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ 3 పారబుల్స్లా కనపడతాయి, కానీ అంత ఒకటే పారబుల్ అది. ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను అని రాసుంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ ఉపమానము చెప్పెను అని ఉంటుంది. మూడవ వచనంలో ఈ ఉపమానము అని 3 ఉపమానాలు చెప్పినట్టు విడదీసి చెప్పాడు, కానీ 3 ఒకటే. ఇద్దరు ఎవరు? కొడుకులే. ఇద్దరు ఎవరు? అబ్రహాము సంతానమే. కానీ ఒక వ్యక్తి ఇంట్లో తప్పిపోయాడు, రెండో వాడు బయట తప్పిపోయాడు. ఒకని వల్ల తండ్రి నామానికి అవమానం వచ్చింది. ఆ ఒక్కని వల్ల తండ్రి దుఃఖించాడు. ఆ ఒక్కని వల్ల తండ్రి తల ఎత్తుకోవడం, సమాజంలో తల ఎత్తుకోలేకపోయాడు. కానీ ఆ తండ్రి ఎవరో చూడండి. 18వ వచనంలో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను. అవును, చిన్న కుమారుడు వాళ్ళ నాన్న ఎదుట ఏమన్నా పాపం చేశాడా? ఇక్కడ తండ్రి ఎవరు? దేవుడు కదా? దేవుడే. అవును, ఈయన ఎదుట పాపం చేశాడు. ఎందుకు కరువు అనుమతించాడు ఆయన? కరువు అనేది చాస్టైస్మెంట్. మన జీవితంలోకి కొరతలు, కరువులు ఇవన్నీ అనుమతించబడడానికి గల కారణం మన పొరపాట్లే, మన తొందరపాటుతనమే. ఆయన పిల్లలమై ఉండి లోకం వైపుకు ఆకర్షించబడమే అతనికి తినడానికి కూడా ఏమీ దొరకపోవడానికి గల కారణం, పందులు కాసే దుస్థితికి వెళ్ళడానికి కారణం, కరువు రావడాన్ని బట్టే. ఇదంతా కరువు రాకపోయి ఉంటే వేరుగా ఉండేదేమో. కరువు వచ్చింది కాబట్టి, అంటే కరువుని అనుమతించిన వాడెవరు? కష్టాన్ని అనుమతించేవారెవరు? బాధను అనుమతించేవారెవరు? నువ్వు తిరిగి రావాలని, నువ్వు పశ్చాత్తాపడాలని, ఆయన దగ్గర క్షమాపణ కోరాలని, మరలా ఆయనతో నువ్వు సమాధాన పడాలని, వెనకటి స్థితిలో నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అనుమతించాడు. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో 26వ వచనం, వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని
నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నువ్వు ఆలకించి నీ సేవకులను నీ జనులు ఇశ్రాయేలుల చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు ఏముంది ఇందులో? శిక్ష ఉంది, సరిచేసుకోవటం ఉంది, దేవుడు క్షమించటం ఉంది, మళ్ళా వర్షాన్ని కురిపించి మరలా ఆకలి తీర్చే పంటనివ్వడం ఉంది. ఇవన్నీ ప్రతి విశ్వాసి కుటుంబంలోనూ జరుగుతాయి, ప్రతి విశ్వాసి జీవితంలోనూ జరుగుతాయి, ప్రతి సేవా సహవాసపు జీవితాల్లో కూడా జరుగుతాయి. దేవుడు సరిచేయాలనుకుంటాడు, సరిదిద్దాలి అనే ఉద్దేశం దేవునికి ఉంటుంది. అందుకనే ఆయన వీటిని అనుమతిస్తాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 5, 6 వచనాలు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞించినదేమనగా, వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఒక మంచి అంజూరు పండ్లను లక్ష్యపెట్టినట్లుగా లక్ష్యపెట్టుచున్నాను. అంటే ఆయన అనుమతించిన దానికి నువ్వు లోబడ్డావా, ఒప్పుకున్నావా, అంగీకరించావా? నువ్వు చేసిన దాన్ని అంగీకరిస్తున్నాను ప్రభు హృదయపూర్వకంగా, నువ్వు ఊరికి అనుమతించవు. నేను చెప్పవచ్చో చెప్పకూడదో అంత పెద్ద భక్తుని జీవితాన్ని ఎత్తి చూపించే అంతటి స్థాయి నాకు లేదు. దే ఆర్ లెజెండ్స్, దే ఆర్ మైటీ మెన్ ఆఫ్ గాడ్. ఒక దైవ సేవకుడు ఓ దేశంలో అడుగుపెట్టాడు వాక్యం చెప్పడానికి. పెట్టినప్పుడు ఆయన రక్షించబడినవాడే, అంతా బాగుంది, కానీ ఇంకా ఇది ఒకటి ఉంది, ఇది పోల. ఆయన్ని జర్నలిస్టులు అడిగారు, మీ చందన్ సిగార్స్ మీద మీ అభిప్రాయం ఏమిటండి అని అడిగారు. ఫ్లైట్ దిగి వస్తూ ఉంటే ఆయన అన్నాడు, చందన్ సిగార్స్ ఆర్ బెస్ట్ సిగార్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఆయన క్రూసైడ్కి వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన పెద్ద పెద్ద హోర్డింగ్లు ఆయన ముఖం వేసి ఈ ప్రక్కనే చందన్ సిగార్స్ ఆర్ బెస్ట్ సిగార్స్ ఇన్ ద వరల్డ్ అని సిహెచ్ స్పర్జన్ అని పేరు పెట్టారు. బికాస్ ఆఫ్ ఎ స్టేట్మెంట్, బికాస్ ఆఫ్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంకా వదులుకోలేని పాపం, ఇంకా కొనసాగిస్తున్న అలవాటు, ఇంకా జీవిస్తున్న తిరుగుబాటు జీవితం, ఇవన్నీ దేవుని నామానికి అవమానం. మీకు తెలుసా, మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయినవాడు హీ ఫెల్ ఇల్, సిక్కైపోయాడు, పడక మీద పడ్డాడు. పడక మీద నియర్లీ 3 years ఉన్నాడు. 3 సంవత్సరాల కాలం ఉన్నాడు. ఏడుస్తూ ఉండేవాడు, వై లార్డ్, వై లార్డ్, నేను వదిలేస్తానయ్యా, నేను ఏది నీకు ఇష్టం లేదు నా జీవితంలో ఉండకుండా విడిచిపెట్టేసుకుంటాను ప్రభువా,
నా మీద నాకున్న సదభిప్రాయాన్ని విడిచిపెట్టేసుకుంటాను, నీకు ఇష్టం లేని ప్రతిదీ నేను వదిలేసుకోవడం సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఆ సందర్భంలో ఆయన కీర్తన గ్రంథం దగ్గరికి వస్తాడు. కీర్తన గ్రంథం ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది. పడక మీద కొత్తగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు పేపర్స్ తీసుకుని పడక మీద వెనక్కి ఆనుకుని వ్రాయడం ప్రారంభిస్తాడు. 3 సంవత్సరాల కాలం పడక మీద ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల కాలంలో ట్రెజరీ ఆఫ్ డేవిడ్ అనేటువంటి 3 వాల్యూమ్స్ కీర్తన గ్రంథం మీద రాశాడు ఆయన. శిక్ష ఉంది, లోబడితే ఆశీర్వాదం కూడా ఉంది. దట్ ఈస్ ద నేచర్ అండ్ బ్యాలెన్స్డ్ లవ్ ఆఫ్ గాడ్. సమతౌల్యమైన దేవుని ప్రేమకు అది నిదర్శనం. ఊరికి అనుమతించడాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊరికి అనుమతించడం. ఇక కొత్త నిబంధన దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8, 10 వచనాలు కలిసే ఉంటాయి. మధ్యలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా నా వెంట చూడండి. మీరు ఇక్కడ రాశాడు, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారం. ఏమిటి దీని అర్థం? శిక్షే, కానీ ఆ శిక్ష వెంట ఏముందో తెలుసా? సావు లేదు. మళ్ళా తిరిగి బ్రతికి నిలిచి దేవుని కొరకు నిలబడే ఆధిక్యత ఉంది. అంతేకాదు, మరో మాట కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5, 6 ఇంతకుముందు చదువుకున్నాం కదా. 7వ వచనం నుంచి చదువుతాను, మీరు మనసు పెట్టి చూడండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు కారు. దేవుని పిల్లలకు వెంటనే దెబ్బలు తగులుతాయి, కానీ దుర్బీజులైన వారికి వెంటనే దెబ్బలు తగలకపోవచ్చు. ఇంకా ముందుకు పెడదాం రండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మీకు అర్థమైందా? మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని, మనం పరిశుద్ధతలో ఎదగాలని. శాంటిఫికేషన్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకనే భక్తుడు అంటాడు, శాంటిఫికేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ అంటాడు. అది నిరంతరం జరగవలసింది. ఒక మాట నుంచి మరో మాట, అనవసరమైన పదాలు పలికే మనం అనవసరమైన పదాలను ఆఫ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చేయమా? పొరపాటు చేసే మనం పొరపాట్లను వదిలిపెట్టుకుంటాం. తప్పు చేసే మనం ఆ తప్పును విడిచిపెట్టుకోవడానికి దేవునికి అప్పగించుకుంటాం. ఎందుకు ఇదంతా? మనం ఆయన చేత శిక్షించబడేది మేలు కొరకు,
ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి. ఇంటర్మీడియట్ చదువుతున్నానప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్న ఇంటికి చుట్టాలు వచ్చారు. అది 1 తారీఖు కాబోలు, January 1 అనుకుంటాను. అమ్మంది వెళ్ళి రామనాయుడుపేట సెంటర్కి వెళ్ళి పాలు పట్టుకురా నాయనా అంది. ఎందుకు? మన ఇంట్లో ఎవరూ కాఫీ తాకపోయినా వచ్చేవాళ్ళ కాఫీ ఇవ్వాలి కాబట్టి. నేను వెళితే ఆ ప్రక్కనే నా బట్టలు కుట్టే ఆయన అన్నాడు, బాబు ఒక్క పావు గంట కూర్చో, మొత్తం నేను గుండీలన్నీ కుట్టిచ్చేస్తాను, తీసుకెళ్ళిపోదు కానీ అన్నాడు. మళ్ళీ వస్తానులే అని అనకుండా కూర్చున్న అక్కడ. ఆయన పావు గంట అన్నాడు. ఇప్పుడు కూడా ఇదిగో అన్నయ్య 10 నిమిషాల్లో వస్తాం అని అన్నారనుకోండి, ఖచ్చితంగా అరగంట 30 గంట అవుద్ది, సందేహం లేదు. అద్భుతంగా వచ్చేస్తున్నాను సార్ అంటాడు, రాడు. ఎప్పుడుకో వస్తాడు తీరికైనప్పుడు. నేను నిలబడి ఉన్నాను, చేతిలోనేమో పాల ప్యాకెట్ ఉంది. సరిగ్గా అరగంట అయ్యేటప్పటికి ఎప్పుడు వచ్చాడు మా నాన్న వచ్చి నిలబడి ఎక్కడికి పంపించావు నిన్ను అన్నాడు. గుడ్లు తేలబెట్టానంతే. మా నాన్న కొట్టిన 2వసారి అది నన్ను. అంతమంది ముందు చెంప మీద మామూలుగా ఉండదు ఆయన దెబ్బ, కళ్ళు తిరిగినంత పని. ఎందుకు కొట్టాడు? ఆ తరువాత నాకు చెప్పిన పని తప్ప ఇంకే పని చేసేవాడిని కాదు. ఆ పని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడిని అంతే. ఆయన కొట్టకపోయి ఉంటే నాకు బుద్ధి వచ్చేది కాదు కదా. మన మనసు అంతా కొత్త బట్టల మీద ఉంటుందిగా, వాళ్ళ కాఫీ మీద ఎందుకు ఉంటుంది? అది కూడా తప్పే కదా. చెప్పిన పని చెప్పినట్టు చేయాలి మనం, కానీ చెప్పిన పని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే తండ్రి శిక్షించడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు, ఇందులో సందేహం లేదు. 11వ వచనం చదవండి ఇప్పుడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనపడును కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి, చాస్టైజ్మెంట్ వల్ల మేలుంది, పరిశుద్ధతలో పాలుంది, నీతుంది, సమాధానం ఉంది. మనం వీటిని పొందాలని దేవుడు మన జీవితంలోనికి అనారోగ్యమో, అవమానమో, బాధ పెట్టబడ్డమో, నిరాకరించబడ్డమో అనుమతిస్తాడు. ప్రభువా, ఇది నా తప్పు వల్లే, నా పొరపాటు వల్లే, నా లోపం వల్లే, నేను చేసిన అతిక్రమం వల్లే ప్రభువా. బికాస్ ఆఫ్ మై సిన్ ఓన్లీ లార్డ్ ఐఎమ్ యాక్సెప్టింగ్. నా పాపాన్ని బట్టి, మోమాటం అనే పాపాన్ని బట్టి నేను తెచ్చిపెట్టుకునేది అంతా ప్రభువా నన్ను క్షమించు అని మనం వెళదామా? దేవా ఇంకా చేయలేదేంటని సణుగుతూ మనం బల దగ్గరికి వెళదామా? మీరే ఆలోచించండి, మోకరించండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, కొద్ది మాటలు చెప్పడానికి కృప చూపించారు. నేను చెప్పిన ఈ మాటలు కేవలం అతి సామాన్యమైనవి. అందులో మీ జీవాన్ని ప్రవహింపచేసి విన్న మా ప్రియులకు అవసరమైన సందేశాన్ని మీ ఆత్మ ద్వారా మీరు అందించండి అని మహిమను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.